ఆయన చెప్పుకుంటే బాగుంటుందిగా. అదే వచ్చు పర్లా మాట్లాడగలుగుతాను. ఇది రికార్డ్ అవుతుంది. సర్వీస్ 5 ఏళ్ళు ఉంది. రాజస్థాన్ యూట్యూబ్ ద్వారానా? టైం వచ్చినప్పుడు మనకు సాధ్యం కాదుగా. హిందీ 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 తేలికైంది అన్ని భాషల కల్లా. ఇంగ్లీష్ కూడా తేలికే. బాగా ఈజీ భాష ఇంగ్లీషు. మామూలు మాట ఇది రికార్డు అవుద్ది. ఉన్నాయిలే, నేను గురుపాలను చూపిస్తున్నాగా. ఉన్నాయి. నాకు ఆ వీడియో కోసం ఉపయోగిస్తున్నాను. యూట్యూబ్లో వీడియో కోసం చూపిస్తున్నాను. యూట్యూబ్లో వీడియో కోసం ఉన్నాయిలే. ఉంది ఇన్స్టాగ్రామ్గా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఇంకా $34 ఉంది. అది $100 అయిపోతే మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అంటే అన్ని ఏరియాలు తిరిగి భారతదేశం మొత్తం తిరగచ్చు. సక్సెస్ అయితే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు. భాషలు అన్నీ నేర్చుకోవచ్చు. మన తెలుగు భాష కాకుండా అన్ని భాషలు నేర్చుకోవచ్చు. అన్నిటికీ ముందు $100 ప్రోగ్రామ్ పూర్తి అయిపోతే వరల్డ్ మొత్తం ఛానల్ మన వైపు, మనకు అన్ని ఛానల్స్ అందరూ చూస్తారు. ఇది ప్రయత్నం కదా. ప్రయత్నం చేస్తే నాకు వచ్చేది కాదుగా. అసలు ప్రయత్నం చేయకపోతే ఆ $34 దాకా ఎందుకు వస్తాను? కొత్త వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మన ఏరియాలు చూపిస్తున్నాం, జనాన్ని చూపిస్తున్నాం. ఫ్రెండ్ సర్కిల్ చూసుకుంటారు. గొంతు పోయింది ఈ మధ్య 3 రోజులు అయింది. జలుబు చేసి ఎందుకు అనిపించింది రాజస్థాన్ అని. రాజస్థాన్ మనం చూపిస్తే బాగుంటుంది అంతేగా. ఏం లేదు. అదే ఏది యూట్యూబ్లోనా చూస్తాను. అంటే మారుమూల ప్రాంతాలని చూపించగలిగితే వాళ్ళ కోసం వాళ్ళు చాలా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ రేంజ్ పూర్తయిన తర్వాతే $100 అనేది పూర్తయిన తర్వాత మనం సక్సెస్ అవుతుంది. 5 ఏళ్ళు ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం. మన జనం 11,000 మంది దాకా ఉన్నారు. క్రమేణా పెరుగుద్ది, ఒకరోజు రాదుగా. ప్రయత్నం చేస్తూనే ఉండాలి యూట్యూబ్లో. ఇది బుర్రిపాలెం కెనాల్ రోడ్డు. అయ్యేం చేయట్లేను, నేను న్యాచురల్గా పెడుతున్నాను. ఎడిటింగ్ చేసుకోవచ్చు, దాంట్లో మ్యూజిక్ పెట్టుకోవచ్చు, వాయిస్ రికార్డ్ తీసుకోవచ్చు. వాయిస్ రికార్డ్ ఇప్పుడు ఖాళీ వీడియో తీస్తావు ఏరియాని. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది. స్కూల్ని ఇప్పుడు చెప్పటం వేరు, తర్వాత రన్నింగ్లో చెప్పటం వేరు. వాయిస్ ఓవర్ అని ఉంటుంది, దాంట్లో మనం చెప్పుకోవటం. రన్నింగ్లో చెప్పకుండా ఊరిని వీడియో పెట్టేసి వెళ్ళిపోతాం. కొంతమంది మాట చెప్పే మాట వింటారు, దాంట్లో మంచి విషయాలు ఉంటే
తెలియని విషయాలు ఉంటే తెలుసుకుంటారు. ఇప్పుడు కట్టేయమన్నావు కదా, మామూలుగా నువ్వు కట్టేయమన్నావు కదా, మామూలుగా లెక్క. ఇప్పుడు నీకు నీ మాట ప్రపంచం మొత్తం వింటారుగా. ఇప్పుడు అవకాశం అది మనం మైనస్ చేసుకున్నట్టే, అర్థమైందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం నీ వాయిస్ ఎలా ఉంటుంది? పరశురామ్ సుధాకర్తో మాట్లాడుతున్నావు. పరశురామ్ సుధాకర్ నెట్వర్క్లో ఉన్నాడు, ఎట్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో. నా వాయిస్ ఎంత దూరం వెళ్ళిందో నీ వాయిస్ కూడా అంత దూరం వెళ్ళిపోతుందిగా. లైవ్లోనే ఉంది, తప్పేం కాదు. అట్లా కాదు, ఇక్కడ న్యాచురల్గా ఏంటంటే లైవ్లో ఉంది. లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం షేర్ చేస్తే వెళ్ళిపోతుంది. ఉండదు, మనమేం తేడా మాట్లాడతాం, తేడా లేదు. లైవ్ మీడియాలో స్పష్టంగా ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని, అది ఒక పబ్లిక్ ఉపయోగపడే విషయాలు దీంట్లో చేర్చాలి. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది గురిపాలెం తినాలి. గురిపాలెం అనే గ్రామం ఎంతమందికి తెలుసు అనేది కూడా నేను ప్రశ్న వేస్తా. ఇప్పుడు తెలియని చెబుతూ ఉండాలి, తెలియని చెబుతూ ఉండాలి. తెలియని చెబుతూ ఉంటే నేర్చుకుంటారు. అందరికి ఏం తెలియదు కదా, ప్రాక్టీస్ మీద ఏదని తెలుసుద్ది. ప్రాక్టీస్ చేసే కొంది ఆ పనిలో సక్సెస్ అవుతాను. వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూట్యూబర్స్కి వాయిస్ ప్రధానమైంది. ముందు వాయిస్ తర్వాత మిగతాయి. ఇప్పుడు పిల్లలకి చెబుతూ ఉంటాను, 23 మార్చి 2025 గురిపాలెం తెనాలి ప్రయాణంలో మనం ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నాం. ఇది నేను ఫేస్బుక్ యూట్యూబ్ వాడుకుంటా. ఈరోజు యూట్యూబ్లో ఏం పెట్టలేదు కదా స్పెషల్గా, వీడియో వాడుకుంటాను గురిపాలెం రోడ్ని. ఉదాహరణ మీకు అడుసుమల్లి తీసుకున్నాము. అడుసుమల్లి జయప్రకాష్ ఆయన ఎమ్మెల్యే తెలుసుగా, తెలుసుదే కదా. విజయవాడ మొదట టీడీపీ వచ్చినప్పుడు, టీడీపీ ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు అడుసుమల్లి జయప్రకాష్ ఎమ్మెల్యేనే స్టార్టింగ్లో. అంటే మీ అడుసుమల్లి పేరు గుర్తు కోసం. విజయవాడే అదే వెస్ట్ ఈస్ట్ మొత్తానికి ఆ రెండింటిలో గెలిచాడు. వెస్ట్ అయ్యి ఉంటుందేమో రెండింటిలో, వెస్ట్ ఈస్ట్ రెండు ఉన్నాయి కదా, రెండింటిలో ఒకటి గుర్తుపెట్టాడు. అప్పుడు మీ అడుసుమల్లి సమావేశాలు జరిగాయిగా, అప్పుడు మూలం ఉంటే బిజీ అయినా కూడా టెక్నాలజీలో మనం ఇవాళ పరిచయాలు చేసుకోవడం దేనికి ఎలకడ కాడికి. టెక్నాలజీలో ఎక్కడ నేనున్నాను అనేది కూడా ఈ ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా ముఖ్య సమావేశాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగపడేది కదా నెట్వర్క్, ఉపయోగించుకోవటమే. పరుచూరి అనేది 13వ శతాబ్దం అంటుంది. పరుచూరి రాయదుర్గంలో పరుచూరి కేతనాడు అనే పేరు ఉంది.
మామూలుగా పరుచూరు కేతి నాయుడు 13వ శతాబ్దం. ఎక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గం లేదు, అది హిస్టరీ తీసుకుంటే తెలుస్తుంది. అక్కడి నుంచే కదా, అక్కడి నుంచాక కాకతీయుల కాలం, తర్వాత ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచాక వచ్చింది లెక్కలో. శంసానికేమో గండికోట, శంసానోడు. ఇది వివేకానంద సెంట్రల్ స్కూల్. మ్యూజిక్లో పెడితే అవి తీసుకోడు. యూట్యూబ్లో కాపీ రైట్ వచ్చింది, కాపీ రైట్ వచ్చింది. ఏ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ పెట్టకూడదు. $100 పూర్తి అవ్వాలి స్కేలు. ఆ స్కేల్ పూర్తయితే యూట్యూబ్ అమెరికా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, రికగ్నైజ్డ్ ఛానల్గా. ప్రపంచవ్యాప్తంగా ఆ ఛానల్ వాళ్ళ అనుమతి పొందినట్టు. $100 అంటే 8,000 అంత ఇస్తాడు ఫస్ట్ పేమెంట్. ఇక అక్కడి నుంచి మనం ఛానల్ బాగా కాపాడుకొని మంచి మంచి ఉపయోగపడాయి మన మీద కాపీరైట్లు అనే ప్రోగ్రామ్ని ఇచ్చుకోవాలి. ఒకళ్ళు వాడిన వీడియోలు మనం వాడకూడదు, మనం సొంతంగా క్రియేట్ చేయాలి. అసలు యూట్యూబ్ గురించి తెలుసా నీకు? మామూలుగా బేసిక్ లైఫ్. యూట్యూబ్ మన దాంట్లో పోస్ట్ చేసేటప్పుడు మన మెయిల్ ద్వారా యూట్యూబ్ సెలెక్ట్ అవుద్ది. యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ అయిన తర్వాత వీడియో చేయటమే, వీడియోస్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తుంటే 365 రోజుల్లో 1000 మంది అవ్వాలి సబ్స్క్రైబర్స్. 11,000 దాంతో సంబంధం ఉండదు. 11,000 వచ్చినా మనకి వాచ్ అవర్స్ ఉంటాయి చూసావా. 365 రోజుల్లో 4,000 గంటలు పూర్తి అవ్వాలి యూట్యూబ్లో. 1 సంవత్సరం కాలంలో 1000 మంది అవ్వాలి, 4,000 గంటలు పూర్తి అవ్వాలి. అప్పుడు అప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత $10 పూర్తి అవ్వాలి. మన వీడియోలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, $10 పూర్తి చేసుకోవాలి. ఆ $10 అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతాడు. వెరిఫికేషన్ అడిగినప్పుడు మనం ఆ వెరిఫికేషన్ అడ్రస్ ఇస్తే ఒక 2 వారాల్లో వచ్చింది. గూగుల్ ద్వారా పిన్ వచ్చింది. ఆ పిన్ని యాడ్ చేయాలి. పిన్ని యాడ్ చేసిన తర్వాత $100 పూర్తి అవ్వాలి. $100 పూర్తయిన తర్వాత మన ప్రోగ్రాము మనం సక్సెస్ అయినట్టు. $1కి 20 రోజులు కూడా పట్టుద్ది. అంటే ఇక్కడ ఏంది, మన వీడియోస్ని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాడు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే డబ్బు అక్కడ డాలర్స్గా మారుద్ది. $100 అయితే మనం సక్సెస్ అయినట్టు. ఉన్నాయి. ఆర్టీసీ సుధాకర్ కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్ ఛానల్. మన ఆర్టీసీ సుధాకర్ కొడితే నా యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ సినిమా తీసుకున్నాము. సినిమాలో మన జగ్గయ్య గారు ఉన్నాడుగా, మోనపూడి ఆయన మొదటి ఉద్యోగం ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ అంట. అంటే వార్తలు చదివాడు. అంటే ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుందిగా వాయిస్. ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళిపోతుంది కదా ఢిల్లీలో. అందుకని ఆయనకి రేడియో గుర్తింపించింది. రేడియో లేదు, జగ్గయ్య గారికి గుర్తింపించింది. దాన్ని సినిమా నాటకాలు వేస్తాడు కాబట్టి సినిమాలో తీసుకుంటే ఆ వాయిస్ ఉపయోగపడింది. అట్లాగే ఓకే, గట్టేస్తున్నాలే. ధన్యవాదాలతో ఓకే, కాలేజీల కాలం వచ్చేసాం. ఏదో